ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అట్టుడికిపోతోంది. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం కూడా ఇంకా పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంట్లోనే చూసుకోవాలి అని రాచకొండ సిపి మొత్తం కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు గాను మోహన్ బాబుపై కేసు నమోదయ్యింది. ఆయనపై హత్యాయత్నం కేసును రిజిస్టర్ చేశారు పోలీసులు. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మంగళవారం జల్పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై మైకులతో దాడి చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేసిన తెలంగాణ కోర్టు మోహన్ బాబుకు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.